నమస్తే గురుగారు. నమస్కారం అండి. నాడి శోధన్ మరియు ఓంకార్ ధ్యానం గురించి కొన్ని చెప్పండి. చెప్తానండి. నాకేదో తెలుసు. జై గురుదేవ్. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఆత్మబంధువులందరికీ నా యొక్క సాష్టాంగ నమస్కారములు. నాడీ శోధన ధ్యానం గురించి మరియు ఓంకార ధ్యానం గురించి మీరు తెలియజేయడం చెప్పమన్నారు. నేను సవివరంగా చెప్తాను. మొట్టమొదట నాడీ శోధన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యానం చేయడం. అంటే ఇది శ్వాస మీద ధ్యానం చేయాలి. నాడీ శోధన అంటే మన దగ్గర ఏదైతే నాడులు ఉన్నాయో ఈ శ్వాస ద్వారా శుద్ధి అవుతాయి. అందువల్ల ఈ నాడీ శోధన ధ్యానం తప్పకుండా ప్రతి సాధకుడు చేయాలి. అంటే నాడీ శోధన అంటే ఏంటిది? మొట్టమొదట ఇది 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ కుడి నాసిక నుండి శ్వాస పీల్చుకొని ఎడమ నాసిక నుండి శ్వాస పీల్చుకొని ఎడమ నాసిక నుండి వదలాలి. ఇట్లా 11 సార్లు చేయాలి. మొట్టమొదట ఎడమ నాసిక నుండి శ్వాస పీల్చుకొని ఎడమ నాసిక నుండి వదలాలి. ఇట్లా 11 సార్లు చేయాలి. సెకండ్ మళ్ళీ ఎడమ ముక్కును మూసి కుడి శ్వాస ద్వారా శ్వాస పీల్చుకుంటూ కుడి శ్వాస ద్వారా బయటికి వదలాలి. ఈ విధంగా 11 సార్లు మనం చేయాలి. థర్డ్ ఎడమ నుండి పీల్చుకొని కుడి నుండి వదలాలి. కుడి నుండి పీల్చుకొని ఎడమ నుండి వదలాలి. ఇట్లా 11 సార్లు చేయాలి. మొత్తము 133 టైం. తర్వాత 4వ స్టెప్ 2 నాసికల ద్వారా శ్వాస పీల్చుకోండి. మన 2 నాసికల ద్వారా బయటికి సాగవాలి. ఈ విధంగా మొత్తము 44 సార్లు చేయాలి. ఒకసారి చూపెడుతూ చూడండి. ఆ విధంగా చేయాలి. మొట్టమొదట ఎడమ శ్వాస నుండి శ్వాస పీల్చుకోవాలి. ఒకటి, రెండు, మూడు. ఈ విధంగా 11 సార్లు పీల్చుకోవాలి. తర్వాత సెకండ్ ఎడమ నాసిక మూసి కుడి నాసిక నుండి శ్వాస పీల్చుకోవాలి. ఇది కూడా 11 సార్లు పీల్చుకోవాలి. తర్వాత థర్డ్ ఎడమ నుండి పీల్చుకొని కుడి నుండి వదలాలి. కుడి నుండి పీల్చుకొని ఎడమ నుండి వదలాలి. ఇది కూడా 11 సార్లు చేయాలి. అప్పుడు తర్వాత ఫోర్త్ స్టెప్ 2 నాసికల ద్వారా శ్వాస పీల్చుకోవాలి. ప్రశాంతంగా పీల్చుకోవాలి. ఇంకేదో చూపెడుతున్నాను. ప్రశాంతంగా శ్వాస లోపలికి ప్రశాంతంగా బయట. ఇది 11 సార్లు. టోటల్ ఎంత? 44 సార్లు చేయాలి. చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చోవాలి. కూర్చొని శ్వాసను లోపల పీల్చుకొని ఓంకారం బయటకు వచ్చేయాలి. ఇది ప్రణవ ధ్యానం అంటారు. నేను చేస్తుండండి. అటువంటి శ్వాస పీల్చుకోవాలి. ఓ శ్వాస పీల్చుకోవాలి. ఓ శ్వాస పీల్చుకోవాలి. ఓ
శ్వాస పీల్చుకోవాలి. ఓ ఓ ఈ విధంగా 21 టైం చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చోవాలి. శ్వాస పీల్చుకుంటూ ఓమనాలి, శ్వాస వదులుతూ ఓమనాలి. మానసికంగా ఇట్లా 21 టైం అయిపోయిన తర్వాత ప్రణవధానం ప్రశాంతంగా కూర్చొని మన దృష్టిని భూమధ్యంలో ఉంచాలి. 2 కనుబొమ్మల మధ్యలో ఎక్కడైతే మనము తిలకం పెట్టుకుంటామో అక్కడ మన దృష్టి కేంద్రీకరించి అక్కడ చూస్తూ ఉండాలి. ప్రశాంతంగా కూర్చోవాలి. చివరికి ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడు సర్వ పరమేశ్వరునికి మనము ధన్యవాదాలు తెలపాలి. ఈ సాకారం నిరాకారుడు నువ్వే స్వామి, ఈ పరబ్రహ్మ పరమేశ్వర, ఈ సృష్టికర్త, ప్రతి హృదయంలో నివసించే సృష్టికర్త నువ్వే. ఈ పరబ్రహ్మ పరమేశ్వర నీకు శతకోటి ధన్యవాదాలు. 2 చేతులు రాసుకుంటూ 2 కన్నులు అప్పుడు దృష్టిని బయటికి జయ గురుదేవ్. చేయకూడదు.